హాయ్ హాయ్ యూట్యూబర్ రా రే మామా. తెలుసు నిక్కీ కెమెరా సంథింగ్ ఉంటుంది. తెలిసిపోయిందా? మిమ్మల్ని చూసిన కానీ సిగ్గుపడిపోతున్నాడు అప్పుడే. ఎందుకు సిగ్గుపడిపోతున్నావు బ్రో? బ్రో అనేసిందిలే మామా. మామా బ్రో అనేసింది మామా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. చెక్కేస్తారు ఇంట్లో చూస్తే. మా ఇంట్లో ఆల్రెడీ చెక్కి ఇడికి పంపించింది అక్క. ఏంటి బీటెక్? మరి ఎంత ఈజీ కనిపెట్టేసింది చూడు. తెలుసు, ఎందుకంటే ఇందులోకి వచ్చే వాళ్ళందరూ బీటెక్ స్టూడెంట్స్ లేదా బీటెక్ అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు. ఆఖరికి జాబర్స్ కూడా వచ్చేస్తున్నారు. ఉడియమ్మ బంటి అంట నువ్వు. రక్త పింజర్ నువ్వైతే. ఆయన ఫ్లాష్ మ్యాన్. ఈయన ఫ్లాష్ మ్యాన్ కాదు, ఈయన కొంపలు కూల్చే మ్యాన్ ఈయన. చూపించు ఫేస్ చూపించు. ఏం కాదు మావా, ఏదన్నా అయితే నేను చూసుకుంటాను. అది ఫ్రెండ్ విరా. కమాన్, నిజంగా ఫ్లాష్ మ్యాన్ లానే ఉన్నాడు కదా. ఫ్రైడ్ రైస్ తింటావా సీటీ అనేది ఇడే. అట్లా చాలా మందిని అడిగి దొరికిపోయింది, కాకపోతే అదే బాధ. తిన్నారా? అంటే రక్తపింజర అన్నం తినదు కదా. మీరు ఎక్కడ తింటారు? అన్నం తింటారు, అన్నం ఏడ తింటారు? బిస్కెట్ తింటారా? ఫ్లాష్ మ్యాన్ లైట్ గా వేస్తున్నాడు. స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఏమై అయిపోయింది, ఇప్పుడు దాకా ఆంటీలతో మాట్లాడి నీ అమ్మ బీటెక్ వచ్చిన అమ్మాయిలు కూడా లేదు. గుడికి వెళ్దాం అనుకున్నా, ఇక్కడే తగిలేసి. క్రీమ్ బిస్కెట్ తింటారా? అదిగో అదే ఇప్పుడు స్టార్ట్ అయింది. అదిగో దేవత బయట ఇప్పుడే బయటకు వెళ్ళేసి వచ్చా. మూన్ కాని రాలేదంటాడు. ఇదో బ్లాక్ డ్రెస్ వేసుకుని ఇద్దాం మన ముందు చూడు మూన్ అంటాడు. మీ కాలేజ్ లో ఏనా నేర్పిస్తున్నారు? మా కాలేజ్ లో ఇంకొకటి కూడా నేర్పిస్తారు. ఏంటది? నిన్న మీరు గోల్డ్ షాప్ వెళ్ళారా? లేదు. అయినా మిమ్మల్ని అక్కడ సేలం పెట్టారు 50 kgs గోల్డ్. నీకు దండవరా బాబు. నిన్ను కూడా గోల్డ్ అనుకుని అమ్మేస్తా. అదిగో వేసాడు ఫ్లాష్ మ్యాన్. మళ్ళీ వేసేసాడు. చలో మరి. ఓకే, మీకు వేరే చేద్దామని లేదు. ఇక్కడ ఒక 4 ఏళ్ళ బీటెక్ 15 లక్షలు డబ్బులు పెట్టి రాక ఎన్నో కష్టాలు పడేటప్పుడు ఒకటి వైరల్ చేయరా మామ. చాలా బాధ ఇది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. సరే బీటెక్ కష్టాలు చెప్పు నాకు. బీటెక్ కష్టాలు అంటే ఏముండదు, పొద్దున్న లేసి మొహం కడుక్కోకుండా కాలేజీ పోవాలి. స్నానం కూడా చేయరా? కాలకృత్యాలు మాత్రమే తీర్చుకోవాలి. రిమైనింగ్ అండ్ ఆల్ సార్ విల్ టీచ్. ఓకే. నౌ వి గో టు క్లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. దెన్ వి విల్ ఎగ్జామిన్ which girl is good. After then we will decide that girl don't bath. ఎందుకు? Don't bath much. You know this English? I don't know this type of English. I will talk English, I will eat English, I will spill English, Okay. I will eat English, my బతుకే English. Voice, how you use Pandagum? ఏ ఊరు మీది? అది నేటివ్ వచ్చేసి గిద్దలూరు అని చెప్పేసి. గిద్దలూరు. ఇప్పుడు ఎక్కడున్నావు? చెన్నై చేపల బ్యాచ్. ఏది ఆ ఇంగ్లీష్ కే చెన్నైకి వచ్చినావా నువ్వు? ఇప్పుడు డైరీ మిల్క్ ఏం తిన్నావు నువ్వు? ఆ రోజు చాక్లెట్ అని కానీ. లేదు. మరి వాయిస్ అంత స్వీట్ గా ఉంది. అది రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇన్ని గొట్టాలు తీసి ఆయన వేసిన ఆయన వద్దు ఏం మీ ఆయన ఆర్మీలో ఉండేది, ఇంటికాడ కాదు. ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తున్నావు ఆయన గురించి నువ్వు. ఎందుకు రే మీరు ఆధార్ కార్డు ప్రింట్ చేస్తారా ఏందేమన్నా? లేదు, రేపు ట్యాగ్ చేస్తారు అంతే. ఏం మాట్లాడుతున్నావురా? ఇది ఆ పని చేశారు. రేపు కాలేజీలో పోయినాక కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. మీది చెన్నైలో ఏ కాలేజ్? సవితానా? అంత కరెక్ట్ గా పెట్టారు. ఏమో నాకంతే, అన్ని అలా తెలిసిపోతే అంతే. ఎందుకంటే అక్కడనే ఉంటారు బ్యాచ్ అంతా. ఇక్కడైతే ఉన్నాము, నీ మనసులో అయితే ఉంటాం. నీ కోసం అయితే ఉంటాం. నీ కోసమే ఉంటాం. భజన ప్రతిదానికి భజన. థ్యాంక్ యూ. అదే ఉన్నందుకు. ఉన్నందుకు ఇంకో ఎందుకు అనుకున్నావు? నువ్వు వస్తావని తెలిసి గుడికి వెళ్తాం కూడా మానేసి ఉండేది. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. హలో, ఆ తర్వాత ఏంటి, ఏమైంది? బాత్ మ్యాచ్. బాత్ అయిపోయిన తర్వాత సార్ వస్తాడు. సార్ వచ్చి ఆయన గుడ్ మార్నింగ్ చెప్పండి. సార్ వాళ్ళు అయితే అడుక్కుంటారు, అరే గుడ్ మార్నింగ్ అన్న చెప్పండి రా, మేము పిహెచ్డి చేసినామని. అప్పుడు లేచి గుడ్ మార్నింగ్ సార్ అంటాం మేము. అది అయిపోయినప్పుడే ఏమవుతుందంటే ఆయన ఏదో లెసన్ మొదలు పెడతాడు తెలియని భాషలో. మనము తెలిసినా తెలియకపోయినా ఎస్ సార్ అండ్ దే విల్ కంటిన్యూస్లీ 20 minutes 30 minutes దే విల్ టెల్. ఫస్ట్ లెసన్ ఓవర్. వాట్ నెక్స్ట్ అంటే ఒకరిని లేపుతారు, బలి చేస్తారు అండి. వాట్ ఈస్ ఫోబియా అన్నాడు అనుకో, సార్ నువ్వే ఫోబియా అంటే అది మనం చెప్పే ఆన్సర్. ఒక 20 నిమిషాలకు అసైన్మెంట్ 1 has given in classroom, you want to submit before deadline. నీ అందానికి ఎన్ని కేజీలు బంగారు ఇస్తారు ఉంటుంది. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఈ మధ్యలో సైలెంట్ గా ఆస్తున్నాడు.
ఇక్కడ నా కష్టాలు చెప్పుకొని నువ్వు అది అయిపోయినాక 11 గంటలకు బ్రేక్. ఏం చెప్పాలంటే మాకు ఆలోచన అంత ఏంటంటే రేపు పొద్దున ఏం తినాలా, మధ్యాహ్నం ఏం తినాలా, రాత్రి ఏం తినాలా. హాస్టల్ ఏం పెడతారు? మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. కాదు కాదు, నాకు ఇక్కడ మహేష్ బాబు వాయిస్ వచ్చింది, ఎవరది? అదిగో ఇప్పుడు దాకా ఆయన దేవత అన్నాడు, ఈ మహేష్ బాబు అంటుంది. ఎప్పుడు నేనేది ఇప్పుడు సమంత నామా నేను అవునా? ఫేస్ చూపిస్తే స్వర్గానికి ఏమన్నా దారి ఏమన్నా దొరికిందా? స్వర్గానికి కాదు కానీ కొంచెం లెఫ్ట్కి వెళ్తే నరకం వస్తుంది. మా రూమ్ లో అయితే బాత్రూమ్ వస్తుంది. సరే నీ కష్టాలు కంటిన్యూ చేయి. 15 నిమిషాల్లో తినేస్తాం, మళ్ళీ ఏడ అమ్మాయిలు చుట్టము ఇబ్బంది అవుతాయి. ఏం మాట్లాడేంత సీన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఒకరు ఇద్దరు పోతుంటారు లవర్స్, వాళ్ళని చూసి ఇటు చూడు వాడు కర్రీ ఉండి ఇటు తెల్లలు. 12 గంటలకు మాట్లాడి ఫ్యామిలీ అంతా వస్తుంది. నేను ఒక డజన్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళంతా ఒకసారి కలుస్తాం. ఓకే, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ. బ్యాక్లాగ్స్ కాదు, ఆస్తులు అయ్యి అవి లేకపోతే సవిత లేదు, ఎస్ఆర్ఎం లేదు, వాళ్ళు కట్టే బిల్డింగులు లేవు. ఏ తమాషా అసలు. మేము ఒక కాలేజీని రన్ చేస్తున్నామంటే దానికి కారణం మేమే. అదే అంత పెద్ద కాలేజీలు రన్ అవుతున్నాయంటే మీ వల్లే. అందరు పాస్ అయితే ఎట్ట వస్తాయి డబ్బులు చెప్పు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎస్. ఆఫ్టర్ దెన్ వి విల్ గో అనదర్ సేమ్ క్లాస్. మళ్ళీ ఇంకో సార్ వస్తాడు, ఆయన ఇంకో లెసన్ మొదలు పెడతాడు. ఇక్కడ ఫస్ట్ అయిపోయింటది పొద్దున, ఈయన కింద నుంచి మొదలు పెడతాడు. 5th లెసన్ అంటాడు. 5th లెసన్ మ్యాథ్స్ అనుకో, ఒక ఫార్ములా చెప్పి ఒకటి చేస్తాడు. రెండోది అది అట్నే చేయమంటే అది రాదు మనకు, లేపుతాడు. అమ్మాయిలు ఉండరు, సిగ్గుపోతే 1+2 అంటే 6 అంటాం మనము. 1+2 కూడా రాదా? 1+2 వచ్చు, వాళ్ళు అడిగేది 1+2 × 3 × 5 × 6 అంటారు. ఏదైనా చైనా వాళ్ళు అయితే ఎట్ట అంటారు. ఆ చైనా వాళ్ళైతే ఇట్ అంటారు. మనమైతే ఇట్లా ఎప్పుడు ఇటాటి పెట్టుకుంటాం, యాస్థెటిక్ పోస్థెటిక్. ఇట్లా ఒమేగాలకు వస్తే ఇంకేం రాదు. కమ్యూనికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్కిల్స్ పెంచుకుంటున్నావా? స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎడ్యుకేషన్. అంత సీన్ ఉందండి. మెగలకు వస్తే మీలాంటి దేవతలు వస్తారు. అది ఈడ మళ్ళా మొదలు పెట్టింది. అమ్మాయి ఏం టార్చర్. నువ్వు కూడా అను మహేష్ బాబు వస్తే నేను వస్తా. ఏ మహేష్ బాబు కాదు ఇప్పుడు, ప్రభాస్ అయింది ఇప్పుడు. ఎస్. సందీప్ రెడ్డి వంగ వచ్చి కొడతాడు ఇద్దరిని. సరే కానీ ఒక పాట పాడు. మా పాట ఏమున్నది, పావరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. అద్భుతం. మాకు గుర్తొచ్చేది కూడా ఇయే. సందీప్ రెడ్డి వంగ వస్తే నువ్వు హీరోయిన్, నేను హీరో. మేము కమిటీనా? ఇది కరెక్ట్. నీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది కమెడియన్ క్యారెక్టర్. 2 సినిమాలు హీరో సైన్ చేసిన నేను. హీరోయిన్ కోసం ఎదుగుతుంటే నువ్వు దొరికి. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. సినిమా పేరు కూడా క్యాలీఫ్లవర్ క్యారెట్. నువ్వు యాడ్ అయితే పక్కన తెల్ల ఉండగా బీట్రూట్ అమ్మారు. సరిపోయింది. ఎర్రగా బుర్రగా ఉంది కాబట్టి బీట్రూట్. నన్ను మధ్యలో సైలెంట్ గా వేసుకో. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. 1 మ్యాన్ షో అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు చేసేది అదే. 1 మ్యాన్ అంట, 2 మైన్ ఉండ, మళ్ళా 1 మ్యాన్ అంటుంది. నేను అలా అనలేదు. 1 మ్యాన్ షో అంటే నేను మెచ్చుకుంటున్నాను. నేను ఇంగ్లీష్ వచ్చి సాగదు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఇంగ్లీష్ రాగానే సన్నాయికి వచ్చింది పోయింది. కాదు, మీరు ఈ మాత్రం చదువు కోసం ఇటు చెన్నైకి వచ్చి సవితాలో ఎందుకు జాయిన్ అవ్వాలి? హైదరాబాద్ లోనే చదువుకోవచ్చుగా. పాలమ్మిన పూలమ్మిన ఆయన కాలేజీలో చదవచ్చుగా. నేను కూడా అమ్మాలి 4. హైదరాబాద్ అయితే రాత్రి వరకు డిష్ అంటాము. ఆడ పొద్దున్నే లేచి నేను కూడా పూలమ్మిన 4 నేను కూడా. హాయ్ బ్రో. చాలా వీడియోలు చూసి మీరు నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి. నువ్వు ఆడుకుంటున్నావు కదా అబ్బాయిలతో. కానీ ఈ అబ్బాయి నాతో ఆడుకుంటున్నాడు. ఎవరు ఈడా? మా కాలేజ్ లోనే లవర్ బాయ్ అంటే ఈడాక. అవునవును, చూస్తే కూడా మహేష్ బాబులో ఉన్నాడు. ఇందాక నుంచి తట్టుకోలేకపోతున్నా. ఈమె మహేష్ బాబు, ఆయన అంతా ఈయన వాయిస్ మహేష్ బాబు వాయిస్. ఏంద్రే ఇది? అసలు ఒరిజినల్ వాళ్ళు ఏమైండ్రు? ఇదే యుమింగల్ లో మా వాడు బెంగళూరు అమ్మాయిని పట్టుకున్నాడు అక్క. ఆడ మాకంటే బాగాలేదు అందుకే మాట్లాడిందిలే కానీ అనేది విషయం కాదు. కానీ మాకంటే బాగుంటే మాతెందుకు మాట్లాడుతున్నారు అసలు. ఇది రియలైజేషన్. కానీ నీలాంటి దేవత తగులుతూ మాత్రం ఫస్ట్ రే నువ్వు ఆ దేవతను తప్పితే మొదలడం లేదురా. సేమ్ డైలాగ్ బెంగళూరు వాళ్ళకి కూడా వేసాడు అక్క. చెప్పు. స్టార్స్, మూన్, బలవంతం చేస్తావేంటి? సన్ లైట్. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా ఈ గ్యాప్ షాట్ లో? నువ్వు నవ్వుతుంటే సన్ లైట్ వెలిగినట్టు వెలిగిపోతున్నావు అంట. చెప్పు. నువ్వు దాక్కుంటే మూన్ వచ్చినట్టు వెలుగు వస్తుంది. చెప్పు నాయనా.
చెప్పవా చెప్పమంటా కదా. ఎందుకు ఇప్పుడు ఏం తెలియనట్టు ఇట్టా వెంకటేశ్వర మాదిరి ఎందుకు వాళ్ళు ఏమనంటే మా నాయన చూస్తాడు ఆయన చూసాడంటే డేట్గా వస్తుంది. ఏం వచ్చి మళ్ళీ మాట్లాడతారు మీ నాయన నైస్ నైస్ అంటే నువ్వు పొద్దున ఎన్ని పెట్టినావు నేను నైస్ అయిపోతా. పక్కా వస్తుంది వీడియో, ఫుల్ వీడియో పెడతా. అయిపోయింది నాకు కథం. ఫేస్ చూపించకుండా ఏంటిది నా మాట నువ్వు రేపు పెట్ట చదువు రాకపోతే ఇలా టోటల్ దిక్కు మనం చూడు ఇంకా చూడు నాయనా ఇలా పెట్టి మాట్లాడొచ్చుగా ఇద్దరు, ఎందుకు? ఇంకా రేపు పొద్దున్న తెల్లారి నాది వస్తుంది, ఇంక మా నాన్న ఏడుకు వస్తుంది. ఇట్లా లేపేస్తాడు చెప్తున్నా మళ్ళీ ఏమన్నా కాకండి నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. నీ పేరేంటి ఇంతకీ? నా పేరు సత్తి. మా నవ్వుకుంటుంది మనం ఇక్కడ కామెడీ చేస్తున్నాం. రేపు పొద్దున ఆడ వస్తుంది మా నాయనకి ఎవడో కూడా ఊర్లో దారిన పెట్టాడు చూపిస్తాడు. ఫోన్ చేసి నువ్వు రాత్రి 12 గంటల ఏం చేసినావు ఆయన అంటాడు. అన్నా నేను నిద్రపోతున్నాను అని నేను అనాలా. మా అమ్మ పక్క నుంచి నా కొడక నిన్ను అడిగి పంపించింది చెన్నైకి 2 లక్షలు ఫీజు కట్టింది ఒమేగలకి మేగలుతున్నా అంటుంది. రేపు ఇది ఇన్స్టాలో వస్తుందాక లేదు లేదు టీవీ 9 ఛానల్ వస్తుంది చూసి కదా మనం మాట్లాడేది. వస్తుందా రాదా చెప్పక్క పెద్ద ఫ్యాన్ రా మూసుకుంటాడు నీ కోసం. నువ్వు